ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అందుకే ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిగతా రూల్స్ ఎలా ఉన్నప్పటికీ బ్యాంకింగ్ రూల్స్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేకుంటే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఖాతా నుంచి డబ్బులు ఫైన్గా కట్ అవుతాయి. అలాంటివి లేకుండా ఉండాలంటే ఈ ఏప్రిల్ 1 నుంచి మారే 6 సంగతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏటీఎం నుంచి నగదు తీసుకునే విషయంలో, కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో, పొదుపు ఖాతా వడ్డీ రేట్లు, డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ప్రోత్సాహకాలపై చాలా ప్రభావితం చేసే రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. మొదటిది, పెరగనున్న ఏటీఎం విత్డ్రా ఛార్జీలు. చాలా బ్యాంకులు ఏటీఎం విత్డ్రా విధానంలో మార్పులు తీసుకొచ్చాయి. నెలలో ఏటీఎం నుంచి నగదు తీసుకునే విత్డ్రాల సంఖ్యను తగ్గించేశాయి. ఇకపై ఖాతాదారులు ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలో కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంలలో కేవలం 3 సార్లే డబ్బును ఉచితంగా తీసుకోగలరు. ఆ తర్వాత తీసుకునే ప్రతి విత్డ్రాకు ఫీజులు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇలా 3 కంటే అదనంగా విత్డ్రా చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్కు ₹25 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ₹20 మాత్రమే వసూలు చేసేవాళ్లు. ఇప్పుడు దాన్ని ₹25 పెంచారు. రెండవది, కనీస బ్యాలెన్స్ నిర్వహణలో మార్పులు. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరాల బ్యాంకు లాంటి ప్రధానమైన బ్యాంకులు వాటి మినిమం బ్యాలెన్స్ రూల్స్ మార్చాయి. ఇప్పటి వరకు ఎక్కడ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ అందరికీ సమానంగా కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి వచ్చేది. ఇప్పుడు దానిలో చాలా మార్పులు చేశారు. ఇకపై ఆయా ప్రాంతాలను బట్టి మినిమం బ్యాలెన్స్ ఖాతాలో ఉంచాలి. పట్టణ ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ ఎక్కువ ఉంచాల్సి ఉంటుంది. అదే సెమీ అర్బన్ ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల్లో ఖాతా ఉంటే మినిమం బ్యాలెన్స్ తక్కువగానే ఉంటుంది. ఇలా కనీసం డబ్బులు ఖాతాల్లో ఉంచకపోతే మాత్రం ఫైన్ వేస్తారు. మూడవది, పాజిటివ్ పే సిస్టమ్ అమలు. ఈ మధ్యకాలంలో ఎక్కువ బ్యాంకోంక్రమాలు జరుగుతున్న వేళ బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ను అమలు చేయనున్నారు. ఇది ముఖ్యంగా ₹5,000 దాటిన చెక్ పేమెంట్స్ విషయంలో ఇంప్లిమెంట్ చేస్తారు. చెక్ ట్రాన్సాక్షన్ విషయంలో జరిగే ఫ్రాడ్ను నివారించేందుకు చెక్ నెంబర్, తేదీ, ఎవరికి పే చేస్తున్నాం, అమౌంట్ ఎంత అనేది మస్ట్గా 1కి 10 సార్లు చూసుకోవాలని సూచిస్తున్నారు. నాలుగవది, డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్స్ పెంపుదల. దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అందుకే దీన్ని మరింత సేఫ్గా ఉండేలా మరిన్ని ఫీచర్స్ జోడించనున్నాయి బ్యాంకులు. ఏఐతో పనిచేసే చాట్బోట్స్ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టనున్నారు. రెగ్యులర్గా ఎదుర్కొనే సమస్యలను ఏఐ ద్వారా పరిష్కరిస్తారు. ఆన్లైన్ బ్యాంకింగ్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా భద్రత విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాంటి ఫీచర్స్ మరిన్ని విభాగాల్లో తీసుకొస్తారు. ఐదవది, పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు. చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు తీసుకురాబోతున్నాయి. సేవింగ్స్ అకౌంట్పై ఇప్పటివరకు ఇచ్చే వడ్డీ రేటులో మారుస్తున్నారు. మీ ఖాతాలో ఉన్న నగదును ఆధారంగా చేసుకుని సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు నిర్ణయిస్తారు. ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది, లేని వాళ్లకు తక్కువ వడ్డీ వస్తుంది. పొదుపు ఆలోచనలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరవది, క్రెడిట్ కార్డు ఆఫర్స్ మదింపు. ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో సహా చాలా బ్యాంకులు తమకో బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను మదింపు చేయనున్నాయి. ఇకపై ఈ కార్డులపై టికెట్ వోచర్లు ఇవ్వబోరు. పునరుద్ధరణ ప్రోత్సాహకాలు తొలగించనున్నారు. మైల్స్టోన్ రివార్డులను కూడా దశలవారీగా తగ్గించేయనున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.